హాయ్ అండి. ఈరోజు మీకు నేను హోటల్ స్టైల్లో ఆమ్లెట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఏముంది, ఆమ్లెటే కదా, మనం ఇంట్లో రోజు వేసుకుంటాం, దీనికి కూడా రెసిపీ చూడాలా అని అనుకుంటే పొరపాటేనండి. నేను చెప్పిన పద్ధతిలో నేను చెప్పిన టిప్స్ ఫాలో చేశారంటే అన్నం అంతా ఆమ్లెట్ కోసం తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ఆమ్లెట్ చేయడానికి ముందుగా మనం ఒక సగం ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాం. ఎంత సన్నగా అంటే పెసరగింజంత సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆమ్లెట్ అన్నది కట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తా మీకు. ఇలా నిలువుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్లో ఒక 2 సార్లు ఇలా ఘాటు పెట్టుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇలా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలు కూడా తెలియకుండా తినేస్తారు ఆనియన్. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. మన చిన్నపిల్లలు ఎలాగ ఇంట్లో తినరు అనుకుంటే ఇలాగ 4 ముక్కలుగా కట్ చేసుకొని మిర్చిని తర్వాత సన్నగా కట్ చేసుకుందాం. మనకి ఈ పచ్చిమిర్చి ఆమ్లెట్లో మంచి స్పైసీనెస్ వస్తుంది. పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, మనకు రుచికి సరిపడినంత వేసుకోవాలండి. ఆమ్లెట్కి ఎక్కువ ఉప్పు పట్టదు కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్. నేను ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే మనం ఆమ్లెట్లో ఆయిల్ వేస్తే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 2 గుడ్లు వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకుందాం. మనం ఎగ్గుని ఎంత బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. ఇలా బీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పాన్ కొద్దిగా వేడైన తర్వాత మనం కలిపెట్టుకున్న ఎగ్గు మిశ్రమాన్ని పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ కాల్చుకుంటే మనకు ఆమ్లెట్ అన్నది చక్కగా వస్తుంది. 2 నిమిషాలు ఇలా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు ఆమ్లెట్ని టర్న్ చేసుకుందాం. వావ్, సూపర్ ఉందండి ఆమ్లెట్ అయితే మాత్రం. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఆమ్లెట్ లోపలికంట కాలి మనకు తినేటప్పుడు నోటికి కమ్మగా ఉంటుందండి. మనం వేసిన పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ చక్కగా బాయిల్ అయ్యి అసలు అలా తింటుంటే ముద్దకి కమ్మటి రుచి అండి. ఒక్కసారి ట్రై చేయండి నేను చేసిన పద్ధతిలో. అసలు మీరు ఆమ్లెట్ ఎప్పుడు వేసినా కూడా ఇలాగే వేసుకొని తింటారు. అంత కమ్మగా ఉంటుంది. ఆ ఫ్లేవర్లు కూడా తెలుస్తున్నాయండి. మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కాలుతుంటేనే ఆ ఫ్లేవర్ ముక్కులకి కమ్మటి సువాసన వస్తుంది. ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూశారు కదండి, ఆమ్లెట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చేసిన పద్ధతిలో ఇలా చేశారంటే తక్కువ ఆయిల్తో కొద్దిగా కూడా నీసు వాసన లేకుండా కమ్మటి ఆమ్లెట్ రెడీ అవుద్దండి. కంచంలో అన్నం కొద్దిగా కూడా మిగిల్చకుండా ఒక ఆమ్లెట్తో ఖాళీ చేసేయచ్చు.
అంత బాగుంటుంది. మీరు ప్లెయిన్ ఆమ్లెట్ వేసినప్పుడు అక్కడక్కడ ఉప్పు కారం అన్నవి ఉండలుగా మిగిలిపోతుంది. అలా ఉండలు లేకుండా ప్లెయిన్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆమ్లెట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఆమ్లెట్ చూపిస్తున్నాను. కొద్దిగా సాల్టు, ఒక పావు టేబుల్ స్పూన్ కారం, ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి. ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇందులో ఎగ్గు కొట్టేసామనుకోండి ఉండలు కట్టిద్ది, పూర్తిగా కలవదు. అందుకు కాబట్టి ఒక టీ స్పూన్ వాటర్ వేసి ముందు వీటిని బాగా మిక్స్ చేసామనుకోండి, సాల్ట్ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోతాయి. చూసారా మిక్స్ అయ్యాయా? చూసారు కదా, మొత్తం మిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎగ్గు కొట్టేసుకుందాం. ఇప్పుడు బీట్ చేసుకుందాం. చూసారా ఎక్కడే కానీ ఆ కారం కానీ సాల్ట్ కానీ ఉండన్నది లేకుండా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. ఇప్పుడు టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మనకు ఆమ్లెట్ అన్నది ఫ్రీగా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కలిపెట్టుకుని ఈ ఎగ్గు మిశ్రమాన్ని పోసుకుందాం. చూస్తున్నారు కదండి, ఎక్కడే కానీ మనకు కారపొడి కానీ ఉప్పు కానీ ఉండలు కట్టడం ఎక్కడైనా కనిపిస్తుందా? ఆమ్లెట్ మొత్తం కంప్లీట్గా మిక్స్ అయిపోయి తినేటప్పుడు భలే రుచిగా ఉంటుందండి. మీరు ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకోవాలన్నా లేదా ఆనియన్స్ వేసి వేసుకున్నా కూడా నేను చెప్పినట్లుగా ఇలా కనుక కలిపి వేసుకుంటే ఆమ్లెట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. మొత్తం ఒకేలాగా ఉంటుంది. మీరు ఎక్కడ తుంచుకొని తిన్నా కూడా ఉప్పు కారం సమానంగా ఉండి అస్సలు అబ్బా తింటుంటే ఆ రుచి మామూలుగా ఉండదండి బాబు, మాటల్లో చెప్పలేం. రెండు నిమిషాలు ఇలా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని కూడా టర్న్ చేసుకుందాం. ఓ చూసారా ఎంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. చూసారు కదండి, మనకి ఈ ఆమ్లెట్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎక్కడ కూడా కారం కానీ సాల్ట్ కానీ ఉండలు లేకుండా అంత ఒకే ప్లెయిన్గా వచ్చింది. మరి నేను చేసిన పద్ధతిలో ఇలాగ ఆమ్లెట్లు వేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.